ధనుర్మాస ఆలయంలో తిరుప్పావై సందడి. ఈ వ్రతం చేస్తే కోరుకున్న వరుడు మీ సొంతం. కోరిన వరుడు వివాహం అయ్యేలా చేసే ధనుర్మాస వ్రతం. ఈ వ్రతం చేస్తే మోక్షం ఖాయం. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు. పురాణ గాథ. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ పురాణాలు కనిపిస్తాయి. ధనుర్మాసంలో గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందింది. ఈ మాసం అంతా శ్రీ మహావిష్ణువును మధుసూదన అనే పేరుతో పూజిస్తుంది. మొదట 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగ నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజన నివేదన సమర్పించాలి. పెళ్లిడికొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మతో పూజ చేయడం వల్ల కోరుకున్న వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గాళి వ్రతం అనే పేరుతో విష్ణువుని ధనుర్మాసం అంతా పూజించి రోజు ఒక కీర్తనతో ఆమెను స్వామి కీర్తించింది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. ధనుర్మాసంలో రోజు శ్రీకృష్ణుని తులసి మాల సమర్పించి మహిళలకు నచ్చిన వరుడు వివాహం జరుగుతుంది. తిరుప్పావై విశిష్టత. గోదాదేవి జన్మించిన ఆండాళ్ భగవంతుని భర్తగా భావించి ఆయనను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. తిరు అంటే శ్రీని అని, పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం. 30 రోజులు 30 పాసురాలు. తిరుప్పావైలో పాసురాలుంటాయి. ఈ పాసురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తికి పారవశ్యమైన శ్రీకృష్ణుడు దేవరాయలు అముక్తమాల్యద అనే గ్రంథం అందించారు. తిరుప్పావై వ్రతానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి క్రమం తప్పకుండా స్వామివారి కీర్తనలు, తిరుప్పావై పాసురాలు పాడాలి. నిత్యం స్వామివారికి పొంగలి నివేదించాలి. సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులంతా మహిళలే అనే ఉద్దేశంతో విష్ణుమూర్తి శ్రీవారిని సంబోధించారు. అలాంటి శ్రీ మహావిష్ణువు భర్తగా పొందాలనే తలంపుతో గోదాదేవి ధనుర్మాసం చేసిన వ్రతాన్ని ఇప్పటికీ మహిళలు ఆచరిస్తారు. ధనుర్మాసం మొదటి రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించి భోగి రోజు ఆండాళ్ శ్రీ రంగనాథస్వామి కళ్యాణం జరిపించడం వల్ల ఈ వ్రతం ముగుస్తుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిలో మునిగే వారిని ఆళ్వార్ అంటారు. ఈ 12 మంది ఆళ్వార్లలో విష్ణు చిత్తుడు మొదటివాడు. ఆయన తన కుమార్తెకు గోదాదేవికి భక్తి సంపదను వారసత్వంగా ఇచ్చాడు. నిజానికి భూదేవే ఆండాళ్గా జన్మించిందని చెప్తారు. జనక మహారాజు భూదేవి దున్నే సమయంలో సీతాదేవి దొరికిన విధంగా శ్రీరంగనాథుడు పుష్పక కైంకర్యం కోసం విష్ణు చిత్తుడు తులసీవనాన్ని సాగు చేస్తుండగా ఆండాళ్ దొరికింది. భగవంతుడు తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసిమాలను ఆండాళ్ దొరకడాన్ని గమనించిన సీతాదేవి ఆండాళ్ అని అంటారు. ఆండాళ్ అసలు పేరు కోదై. కోదై అంటే మాలిక. ఈ పేరు క్రమం గోదాదేవిగా మారింది. 16వ తేదీ నుంచి ఆలయంలో తిరుప్పావై ప్రారంభం కానున్న నేపథ్యంలో మనం కూడా పరమ పవిత్రమైన ధనుర్మాసంలో తిరుప్పావై ఆచరించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుదాం. జై శ్రీమన్నారాయణ.